కన్యా రాశి వాళ్ళకి నెక్స్ట్ 1 ఇయర్ ఎలా ఉండబోతుంది అని చూస్తే ఇప్పుడు సిచ్యువేషన్‌కి జాబ్‌లో ఉండాలా? వద్దా? ఉంటే కూడా మనకి ట్రాన్స్‌ఫర్ అయిపోవడం, లేదంటే వాళ్ళే డిపార్ట్‌మెంట్ చేంజ్ అయిపోవడం, లేదంటే అక్కడ ఉన్న మనకి అవమానాలు ఎక్కువ ఉండడం. కొన్ని విషయాల్లో మనం ఏమి చేయకుండా నిరాయుధ పాణి అంటాం. మా దగ్గర ఏమీ లేదు. ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా డైరెక్ట్‌గా శరణాగతి అయ్యేలాగా ఒక సిట్యుయేషన్‌లో కన్యా రాశి వాళ్ళు ఉన్నారు. వెన్ కంపారిటివ్‌లీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎంతో పర్వాలేదని చెప్పొచ్చు. బట్ రియాలిటీ ఏంటంటే ఏప్రిల్ 2026 తర్వాత కన్యా రాశి వాళ్ళకి అమేజింగ్ టైమింగ్. అమేజింగ్ అంటే ప్రమోషన్స్, ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క షష్ట్యుబ్ద పూర్తి, భీమరథ శాంతి ఇలాంటి చాలా మంచి విషయాలు జరగడం. ఎవరికైతే పెళ్లి అవ్వలేదో పెళ్లి అవ్వడం, అలాగా ఎవరికైనా చిల్డ్రన్స్ ఇష్యూస్ లేదంటే ఇష్యూస్ అవ్వడం, ఇలాంటి చాలా మంచి విషయాలు వీళ్ళకి దొరుకుతుంది. అండ్ కన్యా రాశి వాళ్ళలో ఎవరికి మధ్య ప్రమోషన్ లేదు, ఐమ్ బీన్ వర్కింగ్ ఫర్ క్వైట్ అ లాంగ్ టైమ్, నాకు కొంచెం రికగ్నిషన్ కూడా లేదు అని ఫీల్ అవుతున్నానంటే వాళ్ళకి మంచి ఒక భవిష్యత్తు ఏప్రిల్ 2026 తర్వాత ఉంది. దాంట్లో చాలా ముఖ్యంగా చూసారంటే చాలా మందికి పదవులు వస్తుంది. సడన్‌గా మేనేజర్‌గా ఎలివేట్ మనం అనుకోలేం. ఈరోజు నేను బెల్ బాయ్‌గా ఉన్నాను, ప్యూన్‌గా ఉన్నాను, సడన్‌గా లిఫ్ట్ చేసి ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే ఎలా ఉంటది? అలా ఒక చేంజ్ అనేది కన్యా రాశి వాళ్ళకి ఇట్ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్ అని చెప్పొచ్చు. అదేలాగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రేటెస్ట్ సిట్యుయేషన్ జరిగేది కన్యా రాశి వాళ్ళకి నెక్స్ట్ 1 ఇయర్‌లో బాగుంటుంది.